మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు సీట్ల కేటాయింపు అంశం కొందరు నేతల్లో అసంతృప్తి రేకెత్తించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు జతకట్టారు. అందులో జనసేనకు 24 సీట్లు కేటాయించారు. దీనిపై జన సైనికులతో పాటు కాపు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా 40 సీట్లకు పైనే జనసేనకు ఇస్తారని ఆ పార్టీ నేతలు ఊహించారు. చాలా చోట్ల అభ్యర్థులు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ జనసేనకు 24 సీట్లే ఇవ్వడంతో అసంతృప్తులు పెరుగుతున్నారు. ముఖ్యంగా పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గెలుపునకు అవకాశం ఉన్నా ఎందుకు తక్కువ సీట్లు తీసుకున్నారనే ఆవేదనలో జన సైనికులు ఉన్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి నెలకొంది. టికెట్ ఇవ్వలేదని ఒకరు, ఇచ్చిన చోట టీడీపీతో సయోధ్య లేదని ఇంకొకరు, ఇలా నేతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసేన అధినేత రంగంలోకి దిగి నేతలను బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. వరుసగా జనసేన కార్యాలయం నుంచి నేతలకు పిలుపులు వెళుతున్నాయి. రేపటి నుంచి జనసేన అసంతృప్తి నేతలతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడనున్నారు. సీట్ల సంఖ్య కాదని గెలుపే లక్ష్యమని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పనున్నట్లు సమాచారం. 100% గెలుపే లక్ష్యంగా సీట్లు కేటాయించామని, బీజేపీతో పొత్తు ఫైనల్ అయితే మరికొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని పవన్ వివరించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు కలిపి 40 చోట్ల పోటీ చేస్తామని జనసేన అధినేత శ్రేణులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా 2 జాబితాలున్న నేపథ్యంలో ఎవరూ అసంతృప్తికి గురి కావద్దని ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. జనసేనకు కేవలం 24 సీట్లే రావడంతో జనసేన నేతలంతా కూడా అసంతృప్తిలో ఉన్నారు. అయితే అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 స్థానాలు కేటాయించడం జరిగింది. దాంట్లో 5 స్థానాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరొక 19 స్థానాలకు సంబంధించి దాదాపుగా మరొక 19 స్థానాలకు సంబంధించి కూడా 29 కానీ మొదటి వారంలో కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే సీట్లు కేటాయించిన దగ్గర టీడీపీతో సయోధ్య లేక కేటాయించిన దగ్గర అసంతృప్తులు, ఆగ్రహాలు, నిరసనలు స్టార్ట్ అయింది. ప్రధానంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా పోటీ నెలకొనుంది. ఇక్కడ అసంతృప్తులు, ఆగ్రహాలు పతాక స్థాయి చేరుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో బలం ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 34 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాల పైగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ జనసేన ఎందుకు తక్కువ సీట్లు తీసుకున్నారో అర్థం కాలేదని చెప్పి పార్టీ నేతల శ్రేణులకి అసంతృప్తి వ్యక్తం. మరొక ఉత్తరాంధ్రకి సంబంధించి దాదాపుగా 10-12 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా కానీ అక్కడ కూడా తక్కువ స్థానాలు తీసుకోవడం ఏంటని చెప్పి వారైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొక వైపు 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించారు. అక్కడ కూడా అసంతృప్తి, ఆగ్రహాలు వెల్లుబిక్కుతున్నాయి. మరికొన్ని చోట్ల టీడీపీ సహకారం లభించక సయోధ్య కుదరక ఇబ్బందులు పాలవుతున్నారు. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని చక్కదిద్దేందుకు జనసేనాని రంగంలో దిగారు. ఈరోజు సాయంకాలం ఆయన అమరావతి పార్టీ కార్యాలయం చేరుకుంటారు. రేపటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలతో నియోజకవర్గాల వారీగా కూడా ఆయన 1-to-1 మాట్లాడబోతున్నారు. ఎందుకు మనం పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, గెలుపు అవకాశాలు ఏంటి మన భవిష్యత్ కార్యాచరణ. ప్రధానంగా చూసుకుంటే 24 స్థానాలే కాదు, 3 పార్లమెంటుతో పాటుగా బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత మరొక 5-6 స్థానాలు మనకి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అసెంబ్లీకి సంబంధించి 30 నుంచి 35 లోపు, పార్లమెంట్కి సంబంధించి 3 స్థానాల్లో మనం పోటీ చేస్తాం. ఖచ్చితంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేశామనేది కాదు, ఎన్ని స్థానాలు గెలిచామనేది ముఖ్యమని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. సో ప్రధానంగా 2014కు సంబంధించి 2019కి సంబంధించి మనం పోటీ చేసిన పనితీరు, సాధించిన విజయాలు ప్రధానంగా ప్రామాణికం తీసుకోవాలి. కానీ మనం సీట్లు తీసుకోవటం మూలంగా గెలిచే అవకాశాలు ఏ స్థాయిలో ఉంటే అంచనా వేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసా మన పరిస్థితి ఏంటనేది కూడా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. కార్యకర్తలు, నాయకులు బలంగా ఉన్నప్పటికీ ఓట్లు వేయటంలో నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నమైతే మనతో పాటు టీడీపీ కూడా మునిగే ప్రమాదం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తారు. సో ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి జనసేనకు సంబంధించి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో కూడా 1-to-1 మాట్లాడతారు. ఆ తర్వాత మిగిలిన 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన జరగబోతా ఉంది. ఈ నెల 28వ తేదీన 2 పార్టీలు కలిసి భారీ బహిరంగ సభని తాడేపల్లిగూడలో శ్రీకారం చుట్టారు. ఆ సభ ముగిసిన తర్వాత మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. వచ్చే నెల 3-4 తేదీల్లో టీడీపీ, జనసేనకు సంబంధించిన 2వ జాబితాను విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆలోపే ఎక్కడైతే జనసేన ఆశించిన సీట్లు టీడీపీ తీసుకుందో, టీడీపీ ఆశించిన సీట్లు జనసేనకు వచ్చాయో
ఇరువురిని సమన్వయం చేసుకుని ఎక్కడ వివాదాలు లేకుండా కలిసి పోరాటాలు చేసి గెలుపొందే విధంగా కార్యాచరణ రూపొందించేందుకు పవన్ కళ్యాణ్ రూపకల్పన చేస్తా ఉన్నారు ప్రియ. రైట్ శివ, అలాగే ఎక్కడ పోటీ చేస్తున్నామనేది కాదు, పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత నాయకులకు చెప్తున్న పరిస్థితి అయితే అయినప్పటికీ కూడా అసంతృప్తులు దానికి సంతృప్తి చెందిన పరిస్థితి లేదు. ఎందుకంటే సీట్లు ఆశించి భంగపడిన నేతలందరూ కూడా వాళ్ళకి ఏ విధమైన హామీ ఇచ్చి జనసేన అధినేత బుజ్జగిచ్చే అవకాశం ఉందని భావించవచ్చు అంటారు. చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లా ఉత్తరాంధ్రకు సంబంధించి 50 మంది పైగా సీట్లు ఆశిస్తున్నారు. కానీ అక్కడ రెండు సంబంధించి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరికి సంబంధించి కేవలం 15 స్థానాలకు మాత్రమే జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేశామనే విషయాన్ని పక్కన పెడితే ఎన్ని స్థానాల్లో గెలుస్తామనేది ప్రధానమైన కొలమానకం. ఏదైతే జనసేన టీడీపీ కలిసి సర్వేలు నిర్వహించుకుంది, అలాగే జనసేన కూడా సింగిల్గా సర్వేలు నిర్వహించుకుంది. ఎక్కడైతే మనకి 50% పైగా సీట్లు వస్తాయనుకున్న చోట మాత్రమే మనం పోటీ చేయాలని చెప్పి ఆ నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎక్కడైతే 50% తక్కువగా ఉందో ఆ నియోజకవర్గాల పట్ల కూడా మనం కేంద్రీకృతం అవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది చెప్పి పవన్ కళ్యాణ్ నిశ్చేతులు చేయబోతా ఉన్నాం. సో ఏదైతే సర్వేల ఆధారంగా కనీసం 35% పైన కానీ అక్కడ టైట్ ఫైట్ ఇవ్వగలం. ఆ తర్వాత ఎన్నికల్లో జరిగే మార్పులు చేర్పులు సమీకరణాలు పోల్ మేనేజ్మెంట్లో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ కనీసం 35 కంటే కూడా తక్కువ శాతం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసి ఏం సాధిస్తామనేది ప్రధానంగా ఆయన చెప్పబోయే సూచనగా కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.